పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం ఆవాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. స్వామివారు అందరికీ హరి ఓం. అమ్మ పరిప్రశ్న, మనం ఈరోజు ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. మనం నిన్నటి వరకు ఏం చెప్పుకున్నాం? నిశ్వాసలో ఉశ్వాస లీనమైనప్పుడు పీల్చుట విడిచుట ప్రయత్నం ఆగిపోను. అంటే మనం చేసే ప్రాణాయామమే స్లోగా అది మనల్ని కుంభక స్థితికి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. అంటే దానికి మనం కొన్ని రూల్స్ చెప్పుకున్నాము. ఆ ప్రకారం ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్ గా మనకి పీల్చుకున్న తర్వాత వెంటనే వదలబుద్ధి అవ్వకపోవటం, అలాగే వదిలిన తర్వాత వెంటనే పీల్చుకోకబుద్ధి అవటం, అదే అంతర్బాహ్య కుంభకాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇలా నిలుచుడు చే ప్రాణాయామం అంటారు. అది సరైన ప్రాణాయామం అన్నమాట. అప్పుడే అంతర్గతమైన జీవ ప్రజ్ఞ స్పందనాత్మక కార్యక్రమాలకు ఆధారం పెరుగుతుంది. మనకు అంతకుముందే ఒక స్పందన వినిపించింది కదా, సోహం అనేది. అది దాని మూలం ఏంటి అని ఇది వెతకటం మొదలుపెట్టింది అనమాట. ఆ వెతుకులాటలో స్పందన నుండి సూక్ష్మ స్పందనలోకి ప్రవేశించును. అంటే ఇంకా లోపలికి ప్రయాణం వస్తుంది అనమాట. అనగా హృదయ కేంద్రము నుండి సుషుమ్నలోకి ప్రవేశించడం జరుగును. మనకి ఆటోమేటిక్ గా అనాహతం నుంచి, అంటే మనం అనుకునేది కాదండి, మన హృదయం కాకుండా ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది కదా, అక్కడి నుంచి ఆటోమేటిక్ గా మనకి ఆజ్ఞా చక్రానికి ప్రయాణం అవుతుంది అనమాట. సుషుమ్న ద్వారా ప్రయాణం మొదలు పెడుతుంది అనమాట. అచ్చట ఊర్ధ్వముగా ఒక వెలుగుదారి లభించును. అంటే అది మనకి శుభ పరిణామంగా మనం చెప్పుకున్నాం. కంఠము నుండి ఉదాన వాయువు ఊర్ధ్వమునకు ఆకర్షించుచుండగా ఉదాన వాయు మార్గమున క్రమముగా భూమధ్యమున చేరును. ఎప్పుడైతే అది ఊర్ధ్వానికి, అంటే మనం ఈ మధ్య కాలంలో మనకేంటి ఉదాన వాయువు ఉత్పన్నమైద్దని మనం తెలుసుకున్నాం. అదేమైంది?
పైకి తీసుకెళ్తది. ఉత్తంటేనే పైకి ప్రయాణించటం అన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనకి ఆకాశతత్వం చేరుకోవటానికి కూడా అదే సహాయకరమాట. అట్లా ఇది ముందు మనల్ని భూమధ్య స్థానము చేరుతదనమాట. అంటే ఆజ్ఞాచక్ర స్థానానికి చేరుకుంటదనమాట. ఉదాన వాయువు కంఠభాగం నుండి భూమధ్యమునకు వ్యాపించి ఉండి జీవుని హృదయము నుండి ఊర్ధ్వగతిని కలిగించి ప్రత్యాహార స్థితి యందు నిలుపును. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం అక్కడికి చేరుకుంటామో, ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం అన్నమాట. ఆటోమేటిక్ గా ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుందన్నమాట. అప్పుడు జీవుడు తానొక స్పందనాత్మక చైతన్యముగా కంఠమునందు, నోటియందు, నాసికయందు స్పందన ప్రక్రియగా అనుభూతి చెందుచుండును. మనకు తెలియకుండానే మన లోపల నుంచి ఆ స్పందన అనేది మన వివిధ ఇంద్రియాల దగ్గర మనము ఆ స్పర్శని గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. కలుగుతూ ఉంటదన్నమాట. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస హృదయమునందు స్పందనయుండవు. అప్పుడు నిజంగా మనం మన హృదయంలో శ్వాస తీసుకోవడం, వదలటం అనే స్పందన ఉంటదిగా. అంటే మనం లబ్-డబ్‌గా చెప్పుకుంటాంగా, అది వినిపించదనమాట. దాన్ని అధిగమించి అసలైన ప్రజ్ఞ మనకి తెలియబడుతూ ఉంటదనమాట. ప్రాణస్పందనము ప్రజ్ఞాముఖమునై ఉండును. ప్రజ్ఞ శాంతముగా ఉండును. భూమధ్యమున క్రమముగా చేరును. ఎప్పుడైతే ఆ ప్రాణస్పందనం అనేది ప్రజ్ఞాముఖముగా తిరిగి ఉంటదనమాట. అంటే మనం బాహ్యంగా గుర్తించేవన్నీ కూడా అంతర్ముఖమైపోవటం మొదలుపెడతాయనమాట. అప్పుడు ఇది భూమధ్యానికి చేరుకుంటదనమాట. ఈ స్థితిలో సాధకునకు ఆహార విషయమున, ఉచ్చారణ విషయమున విశిష్టంగా నిష్టయుండును. విశిష్టముగా నిష్ట ఉండును. అంటే ఒక పద్ధతి వచ్చేస్తదనమాట. అంటే తీసుకునే ఆహారం గాని, సంభాషణ గాని, మనం మాట్లాడే విధానం గాని మారిపోతూ ఉంటదనమాట. పవిత్రముగా ఆహారమును మాత్రమే స్వీకరించును. అంటే అంటే కష్టార్జితంగా ఆహ్, సంపాదించిందే పవిత్రం అని చెప్తాం అన్నమాట. అంటే అలాంటి ఆహారమే అతను తీసుకోగలుగుతాడనమాట. రుచిస్తదనమాట. అలాగే పవిత్రమైన సంభాషణనే మాట్లాడతాడనమాట. మామూలుగా వ్యవహారానికి సంబంధించినయి అది ఇది అని మాట్లాడటనమాట. పవిత్రమగు భాషణ మాత్రమే చేయగలడు. అతడిప్పుడు చేరున్నది ఆకాశతత్వం కనుక, ఆకాశము వలె నిర్మలమగు విషయములందు మాత్రమే ఆసక్తి కలిగుండును. మనని ఆకాశంతో పోలుస్తారు. ఆకాశం అంటే నిర్మలానికి గుర్తు కదా! అంటే ఆకాశతత్వానికి మనం నెమ్మదిగా చేరుతూ ఉంటాం కాబట్టి, మనం ఆటోమేటిక్‌గా ఆహ్, అటువంటి నిర్మలత్వమే మనలో కూడా కలిగిద్దనమాట. ఇట్లా మనకి జాగ్రత్తగా ప్రాణాయామంది మొదటి నుంచి మనము దృష్టి పెట్టటము, నెమ్మదిగా పీల్చి వదలటము, పూర్ణముగా నెమ్మదిగా పీల్చి వదలటము, పీల్చుకోవటం, వదలటము. అలాగే ఒక మొదటి శ్వాసకి ఎంత శ్రద్ధగా చేస్తున్నామో, మనం ఎన్ని చేయగలిగితే అన్ని శ్వాసలు గూడా అంత శ్రద్ధగా చేయటము. అలాగే ఒక టైం ప్రకారము పాటించటం. మొదటి శ్వాస ఎంత టైంలో కంప్లీట్ అయిందో, ప్రాణాయామంలో రెండో శ్వాస గూడా అంత టైంలో పూర్తయ్యేట్లు చూడటము. మళ్ళీ అదీ కాకుండా ఒక కాలానికి ఒక సరైన టైం ఎంచుకొని, సరైన ప్లేస్‌లో కూర్చొని చేయటం అనేది. ఇవి మనం సాధన చేయగా, చేయగా మన ఫలితం ఇదనమాట. అక్కడికి చేరుకుంటాం అనమాట. అయితే మనకి పవిత్రమైన భాషణము మాత్రమే చేయగలడు. అతడిప్పుడు చేరునది ఆకాశతత్వము కనుక, ఆకాశం వలె నిర్మలమగు విషయములందు మాత్రమే ఆసక్తి కలిగి ఉంటాడనమాట. ప్రాపంచిక ప్రవృత్తులు యాంత్రికంగా సాగుచుండును. జ్ఞాని అయినంత మాత్రాన కుటుంబాన్ని వదిలేయరండి. ఏ పనులు వదిలేయరనమాట. శరీరం తెచ్చుకోవటమే ప్రారబ్ధంతో తెచ్చుకుంటారు గాబట్టి, అవేమిటి చెయ్యాలి గదా! యాంత్రికంగా జరిగిపోతాయి. నిజానికి అతను చేసినట్లు కనిపిస్తాడు గానీ, అలా జరపబడతదనమాట. వారు విసర్జించవలసిన అవసరం లేదు. వాటిని వదిలేయవలసిన అవసరం లేదనమాట. తను తాను యాంత్రికంగా అంటే ఏంటి? సాక్షిగా చేస్తాడనమాట. ఉదాసీనతతో నిర్వర్తించుచుండును. ఉదాసీనం అంటే మనం మనలాగా ఆసక్తి ఉండదనమాట. ఆసక్తుల వల్లనే మనం ఇందులో బంధంలో ఏర్పడిపోతున్నాం, కూరుకుపోతున్నాం అనమాట. ఉదాన శబ్దమున ఉత్ అనే శబ్దముండును. అనగా ప్రాణం ఆధారంగా జీవుడు ఊర్ధ్వముఖము చెందుటకు దేహమున ఏర్పడు సౌకర్యమని తెలుపవలెను. ఇది ఉండబట్టే మనం ఊర్ధ్వానికి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటదనమాట. మనం పరిణామం చెందటానికి ఈ వాయువు యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. ఆకాశమున చేరునది జీవప్రజ్ఞ గతిచే అది అనంతము, అపరిమితము, సర్వవ్యాపకమగు తత్వమును చేరువగుచుండును. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రంకి వెళ్తూ ఉన్నామో, ఇంకా అనంతత్వం ఎంతో దూరం లేదు గదా! సహస్రారము బ్రహ్మరంధ్రమే గదా! అక్కడికి చేరుకోవటానికి అది రెడీ అయిపోతా ఉంటదనమాట. అంటే సాధన ఆపకూడదనమాట. అలాగే మనం ముందు చెప్పుకున్న నియమాలు ఎప్పుడు కూడా శరీరం ఉన్నంత వరకు యమ నియమాల్ని పాటించాల్సిందేనండి.
అవి ఎక్కడా గూడా ఆపటానికి లేదనమాట. ఎంత జ్ఞానైనా, ఏదైనా ఆ నియమబద్ధం సాగుతానే ఉండాలనమాట. అప్పుడేమవుతాము, అనంతము, అపరిమితము అంటే సర్వవ్యాపకంగా ఉన్న చైతన్య స్థితికి మనం చేరుకోగలుగుతాం అనమాట. భూమధ్యము వరకు చేరి అనంతత్వంలోకి వంతెన ఏర్పరచుకుని ప్రయత్నమున ఉండును. భూమధ్యంలో అందుకే మన సాధనంతా గూడా ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి పెట్టమంటారండి. ఫస్ట్ స్టెప్ అదే అన్నమాట. అక్కడి నుంచి పైకి ప్రయాణానికి ఇది ఉద్రిక్తమవుతూ ఉంటదన్నమాట. హృదయము నుండి భూమధ్యమునకు చేరు మార్గమున సాధకునికి అనేక దివ్యానుభూతులు కలుగుచుండును. అయితే ఎప్పుడైతే భూమధ్యంలో మన ప్రయత్నం లేకుండా నిలిచి ఉంటదో, మనకి కొన్ని సిద్ధులు, దర్శనాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అనేక ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అవేంటంట అనేకములగు దివ్య రూపముల దర్శనమగుచుండును. ఎప్పుడెప్పుడో మనకి తెలియని అన్నీ కూడా దర్శిస్తుంటాం. అంటే ఎన్నో జన్మలుగా ఎంతో మందితో మనము మూవ్ అయి ఉంటాం గదండీ! ఆశ్రయించి ఉంటాం గదా! ఈ జన్మలో ఫైనల్‌కొచ్చేటప్పటికి సద్గురువు ఫైనల్‌గా ఉంటారు. అంతకుముందు ఎవరో ఒకళ్ళని ఆరాధిస్తూ ఉంటాం గదా! వారందరి దర్శనాలు మనకు కలుగుతుంటాయన్నమాట. అనేకములగు దివ్య విషయములు వినబడుచుండును. అన్ని మంచి విషయాలు వినపడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మీరు ఆ స్థితికి ఆజ్ఞాచక్రం స్థిరపడతారో, మనకి కొత్త విషయాలు మనం ఎప్పుడు విననియి కూడా మనకి అలా అందించబడతాయన్నమాట. అన్నిటికీ గురువే అన్నమాట. రకరకాల కాంతి దర్శనములగుచుండును. అనేక కాంతి పుంజరాలంటాం గదా! వాటిని దర్శించగలుగుతాం అన్నమాట. అట్లే వివిధములగు వాయిద్యములు వినపడుచుండును. మనము దశవిధ నాదాలంటాం గదా! అనేక రకాల మువ్వల చప్పుడేంటి, ఆహ్, సెలయేరు, గంగా నది సెలయేరు ప్రవాహం గలగలలు అట్లా ఎన్నో, ఎన్నో శబ్దాలను మనము వినగలుగుతాం అన్నమాట. సమస్త దర్శనమును నాదబిందు కళాత్మకముగా పెద్దలు వివరించుచుందురు. ఇది ఎక్కడ ఈ సమస్తము కూడా ఈ పిండ బ్రహ్మాండానికి సంబంధించిన వరకే ఉంటాయన్నమాట. నాదబిందు కళాత్మకంగా చెప్తూ ఉంటారన్నమాట. అయితే మనకి ఎక్కడైతే సిద్ధి లభించిందని దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెడతామో, మన ప్రయాణం అక్కడ ఆగిపోతుందన్నమాట. అందుకని వాటిల్ని మనం విస్మరించాలన్నమాట. వీనిని ఆకర్షించపడక ఊర్ధ్వముకు సాగుట ఉత్తమమని పెద్దలు తెలిపిరి. ఇవన్నీ ఎందుకు తెలుస్తాయి అంటే మనకి, మనం చేసే ప్రయాణం రైట్ వేలో ఉంది. ఇంకా నేను దగ్గరకొచ్చేస్తున్నాను అని మనకి తెలియచెప్పడం కోసం అన్నమాట. మనము మళ్ళీ మాయ కారణంగా మళ్ళీ మోహంలో పడ్డామనుకోండి, ఇంకా అక్కడ ఆగిపోతాం అన్నమాట. ఇక ఆ జన్మకి అక్కడే నిలబడిపోతాం అన్నమాట. మళ్ళీ జన్మలో మనకి శరీరం అనుకూలించాలి, మళ్ళీ సద్గురువు లభ్యం కావాలి, మళ్ళీ మోక్షం అనే కోరిక కలగాలి, మనం ప్రయాణం చేయాల్సొస్తదన్నమాట. అందుకని ఇవన్నీ కూడా చూసి చూడనివాడిలాగా వదిలేయటం అన్నమాట. వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం మనము చేయకూడదన్నమాట. ఇప్పటికైనా చూడండి. ఎవరో వస్తున్నారని మనసులో అనిపించగానే ఫోను రావటమో, వాళ్ళు రావటమో, లేదో ఏవో చిన్న చిన్నయి మనకి తెలుస్తూనే ఉంటాయి. అంటే మన సాధన తీవ్రమయ్యే కొద్దీ ఇవన్నీ అనుభవాలు మనకు కలుగుతుంటాయన్నమాట. వాటిని మనము ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. భూమధ్యమునికి చేరిన త్రిగుణాత్మక జీవ ప్రజ్ఞ, త్రిగుణములకు ఆవలనున్న త్రిగుణాతీతమగు తత్వముతో అనుసంధానము చెందిటియే ప్రధానము కాగా, అంటే ఈ గుణాలతో ఉన్న ప్రజ్ఞ అంటే మన బుద్ధి పనిచేస్తే గుణాలతో ఉన్నట్టనమాట. ఈ ప్రజ్ఞ ఏం చేస్తది? ప్రయాణం అవుతూ ఉంటదనమాట. త్రిగుణాతీతానికి ఆవల ఏదైతే తత్వం ఉందో అదే సత్యం గదా! అక్కడికి ప్రయాణం అవుతదనమాట. ఉదాన వాయువు, వ్యాన వాయువుతో అనుసంధానం చెందుట ప్రారంభమును. ఎప్పుడైతే ఈ ఉదాన వాయువు, వ్యాన వాయువు అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటది. మన తల వెంట్రుక నుంచి కాలు గోరు వరకు కలిగే స్పర్శ అంతా గూడా వ్యాన వాయువు వలన మనం గుర్తిస్తుంటాం అనమాట. దానితో మోయిద్ది. మన శరీరం అంతా గూడా దివ్యత్వమైన అనుభూతి చెందుతుంటాం అనమాట. తెలియని అందుకే అలౌకిక ఆనందం అంటూ ఉంటారనమాట. అటువంటి స్పర్శ మనకు కలుగుతుంటదనమాట. ఏమైద్ది? ఉదాన వాయువు, వ్యాన వాయువుతో అనుసంధానము చెందుట ప్రారంభమగును. వ్యానవాయువు అంటే ఏంటి? వ్యానవాయువు దేహమంతా వ్యాపించుండును. శిరస్సు నుండి పాదముల వరకు అన్ని భాగములయందు పనిచేయుచుండును. అన్ ఏ చిన్న చీమ చిటుకుమన్నా ఆ స్పర్శ మనకు తెలుస్తదనమాట. దేనివలన అంటే మన శరీరంలో వ్యానవాయువు వలన దాన్ని ఆ స్పర్శని గుర్తించగలుగుతూ ఉంటాం అనమాట. దేహమున ప్రజ్ఞ అంతర్యామిత్వము చెందుటకు, దేహము అంతటా వ్యాపించుండుటకు పని చేయుచుండును. అయితే మనలో ప్రజ్ఞ అన్ని రకములుగా అంటే శరీరం అంతా కూడా అది వ్యాపకమై ఉంటదనమాట. అందుకే ఏ ఇంద్రియానికి ఏదన్నా అది మళ్ళీ మనకి మెదడుకి అందిస్తూ ఉంటదనమాట. జీవ ప్రజ్ఞ దేహ వ్యాప్తి చెందుటకు, దేహము మొత్తము కదులుటకు, దేహము పెరుగుదలకు వ్యానవాయువు తోడ్పడుచుండును. అయితే మనం ఈ శరీరం పెరగటానికి
మనము ఈ దేహాన్ని గుర్తించడానికి కూడా ఇదంతా ఈ వాయువే మనకి సహకరిస్తూ ఉంటదనమాట. ఉదానము నుండి వ్యానము చేరిన జీవ ప్రజ్ఞ సహస్రారమును చేరి తన నిజ స్థితిని అనుభూతి చెందెను. ఎప్పుడైతే సహస్రారం అంటే మన పాలభాగం అండి. ఆజ్ఞాచక్రం నుంచి అక్కడికి చేరుకోవటంతోనే మన స్వస్వరూపం ఏంటో మనకి తెలియపడతదనమాట. అది మనకెక్కడి నుంచో వచ్చింది కాదనమాట. ఆల్రెడీ మనము ఆ ఆ సి ఆ స్థితి పొంది ఉన్న వాళ్ళమే మాయ కారణంగా జీవుడిగా వ్యవహరిస్తున్నాం అనమాట. ఈ దేహాన్ని ఏమనుకున్నాము? నివాస గృహమే కానీ ఇది నేను కాదు. అంటే దీని నుంచి బయటపడాలి అంటే ముక్తి, మోక్షం ఒక్కటే మన లక్ష్యంగా ఉంటది. అలా ప్రాణాయామం ద్వారా మనం ఎప్పుడైతే అలా చేయగలిగామో, సాధన చేయగలిగామో, ఇది దీర్ఘకాలిక ప్రాణాయామం. ఏదైనా శ్రద్ధగా చేయాలి, ఎక్కువ కాలం. ముందే ఎదురు చూడకూడదనమాట. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను అనుకోకూడదనమాట. చేయటమే మన ధర్మం అనమాట. ఎందుచేతనంటే, మనం ఎంత తీవ్రంగా చేస్తున్నా మన పూర్వజన్మ సాధన, మన కర్మఫలాలు అన్నీ కాలము, అన్నీ కలిసొచ్చినప్పుడే క్షణమాత్రంలోనే మనం అక్కడికి చేరిపోతాం అనమాట. ఆ క్షణం కోసమే ఈ సాధనంతా అనమాట. అంతే తప్ప ఇంకా రాలేదా అని మనం వెనకడుగు వేయకూడదనమాట. ఈ విధముగా ప్రాణము, అపానము, సమానము, సామ్యం చెందుట అంటే ఒకదానికొకటి అనుకూలిస్తూ ఉంటాయన్నమాట. సమాన వాయువు నుండి జీవప్రజ్ఞ ఉదాన వాయువుని చేరుట. ఉదాన వాయువుగా ఊర్ధ్వముఖమగుట. ఊర్ధ్వముఖము చెందిన ఉదాన వాయువు వ్యానముని చేరుట. వ్యానవాయువుని చేరుట. ఈ మొత్తము మార్గమును ప్రాణాయామ యజ్ఞము అని దైవం తెలిపి ఉన్నారు. ఎవరు చెప్పారు ప్రాణాయామ యజ్ఞాన్ని? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే మనకి చెప్పి ఉన్నారనమాట. ఇలా ప్రాణాయామం వలన మనం ఒకదానికొకటి కలిసిపోతూ, ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉదాన వాయువు మనని ఎంత పెంచుకోగలిగితే అంత ఆకాశతత్వానికి చేరుకుంటూ, చివరికి మన నిజ స్థితికి చేరుకుంటాం అనమాట. ఈ ఈ చేరుకోవటమే, ఈ చేయటము ఇదంతా కలిపి ప్రాణాయామ యజ్ఞం అని చెప్తారనమాట. అయితే స్వామివారు ఒక క్లాస్‌లో సమస్థితిలో ప్రాణాయామం గురించి మనకి చెప్పారనమాట. ఏంటి అంటే, మనకి స్థూల శరీరానికి 6 లేదా 7 గంటల విశ్రాంతి అంటే నిద్ర అవసరం లేదు. మనం ఏమనుకుంటాం ఇంగ్లీష్ డాక్టర్‌లు ఏం చెప్తారు మనకి? మినిమమ్ 8 అవర్స్ నిద్రపోవాలండి అని చెప్తారు. కానీ మనం ఎప్పుడైతే ఈ శరీరానికి అంటే ఈ స్థూలానికి అలా యేసుకుంటేనే లేచి పని చేయగలుగుతాం. లేతే నిద్ర తక్కువైతే మనకి అలసట తెలుస్తుంటదనమాట. ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారు? అన్ని గంటలేమి నిద్ర అవసరం లేదు. ఎవరికి అవసరం లేదు? సాధకుడికి. ఎప్పుడైతే యోగం చేస్తాడో అతనికి అన్ని గంటలు అవసరం ఉండదనమాట. అంటే శరీరం ఒకే భంగిమలో ఉంటే అలసిపోతుంది. మనం ఒకే భంగిమలో ఉంచటం వలన దానికి అలసట వస్తదనమాట. ఇప్పుడు మనం ఏదైనా చూడండి వెయిట్ మోస్తున్నామనుకోండి, ఏదో బ్యాగ్ తీసుకెళ్తున్నాము. కాసేపు ఈ చేతిలోకి మార్చుకుంటాం, కాసేపు కింద పెడతాము, కాసేపు ఒళ్ళో పెట్టుకుంటాం. ఇలా రకరకాలుగా మార్చుకుంటాంగా. కంటిన్యూయస్‌గా పెట్టుకుంటే చిన్నది కూడా చాలా వెయిట్ అనిపిస్తది. అలాగే చెయ్యి ఎత్తి ఇలా ఉంచామనుకోండి, అంతెందుకండి మనం ప్రాణాయామం చేసేటప్పుడు 12 చేసేటప్పటికే ఇది నొప్పనిపిస్తూ ఉంటది. ఒక 10 దగ్గర నుంచి మనకి నొప్పనిపిస్తది. అట్లా ఒకే కదలకుండా ఒకే పోచర్‌లో ఉంచినప్పుడు అది అలసట చెందిద్దనమాట. దాని వలన దానికి పెయిన్ వస్తూ ఉంటదనమాట. కాబట్టి శ్వాస సమంగా చేస్తే ప్రాణం అలసిపోదు. ఎప్పుడైతే ఈ శ్వాసని సమం చేశామో, అప్పుడు మనం ఎలా చేసినా గూడా అది అలసిపోదనమాట. అసమతుల్యంగా శ్వాస జరగటం వలన ప్రాణం అలసిపోతుంది. ప్రాణం అలసిపోతేనే అమ్మ నా ప్రాణం అలసిపోయిందంటాం ప్రయాణం చేసొచ్చి. అంటే ఏంటి మనకి ఆలోచనలు ఎక్కువైపోతాయన్నమాట. ఇంకా రాలేదేంటి? ఇంకా ఎంత టైము? ఇలాంటియన్నీ ఎక్కువ ఆలోచనలు చేస్తాం. అలాగే మనకి ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడు ఎందుకు అలసిపోతామంటే, ఆ రన్నింగ్‌లో ఉంటాయి గదండీ! అన్నీ పరిగెడతా కనిపిస్తాయి గదా! వాటిని చూస్తే కూడా అలసిపోతాం అనమాట. ఎప్పుడైనా ప్రయాణాలప్పుడు తల ఎనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చోగలిగితే అంత అలసట మనం పొందమనమాట. గమనించండి. దానికి దీనికి తేడా మనకి స్పష్టంగా తెలుస్తదనమాట. అట్లా మనకి అసమతుల్యంగా శ్వాస జరగటం వలన దానికి కారణం ఏంటి? మన ఆలోచనలే అన్నమాట. ప్రాణము అలసిపోతుంది. శ్వాస సమతుల్యంగా జరిగినప్పుడు మనం నిద్ర తక్కువగా ఉన్నప్పటికీ ఉండగలుగుతున్నాము. ఎప్పుడైతే సమస్థితిలో ప్రాణాయామం చేయటం మనకి అలవాటుగా సహజమైపోతుందో, మనకి అలసట అనేది ఉండదు. ఎందుచేత అంటే ప్రాణశక్తి ఎక్కువైపోతా ఉంటది. మనం స్టోర్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. తొందరగా అలసిపోమనమాట. అందుకని మనకి యోగం అంటే సాధన అన్నమాట. యోగాలు అనేక రకాలుగుంటాయి. సాధన చేయటాన్నే యోగంగా చెప్పుకుంటాం అన్నమాట. నిజానికి ఈ ప్రాణాయామం మనం జాగ్రత్తగా చేయగలిగితే మనకి 4 గంటలు నిద్రపోతే సరిపోతుందండి. అది
మనకి అనుభవానికి వస్తదనమాట. ఎప్పుడైతే ప్రాణాయామం మనం వదలకుండా చేస్తామో, ఖచ్చితంగా అంత నిద్ర మనకవసరం ఉండదు. కరెక్ట్‌గా ఎన్నింటికి పడుకుంటే కరెక్ట్‌గా ఆహ్, నిమిషాలతో సహా 4 గంటల తర్వాతే మెలుకువ వస్తదనమాట. ఇట్లా మనకి యోగికి 4 గంటల నిద్ర సరిపోతుందనమాట. అదే జ్ఞానికైతే అసలు నిద్రే ఉండదు. శరీరానికి రెస్ట్ ఇవ్వాలనుకుంటే గంటో, 2 గంటలో పడుకుంటారనమాట. దీని వలన ఆహారం కూడా సహజంగా తగ్గిపోతుంది. ప్రాణాయామం వలన మనం ముందే చెప్పుకున్నాం నీతాహారులవుతారని. అంటే ఇక్కడ ఆహారము, శ్వాస సమస్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని నిత్యోపాసన అంటారు. మనం తీసుకునే ఆహారం మనం ఎప్పుడైతే నియమితంగా హితమైన ఆహారం మితంగా తీసుకుంటామో అది కూడా ఒక యజ్ఞమేనండి. అది కూడా ఒక సాధనే అన్నమాట. అలాగే శ్వాసని సమస్థితిలో తీసుకువెళ్ళటం అంటే సమప్రాణాయామం ద్వారా మనం ఈ 2 ప్రాక్టీస్ చేస్తే మనం ఆటోమేటిక్‌గా మన ప్రయాణము సజావుగా సాగిపోతుందనమాట. సమస్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని నిత్యోపాసన అన్నారు. నిద్రించే వాడికి ప్రాణం, శరీరం, మనస్సు ఆధీనంలో ఉండవు. చూడండి లేచేటప్పటికి మనం ఏదో భంగిమలో పడుకుంటాం, ఎక్కడో ఉంటాం. అంటే కదిలిపోతా ఉంటాయి. మనసు కూడా ఏదేదో ఆలోచించబట్టే కలలొస్తూ ఉంటాయన్నమాట. ప్రాణం ఆ వచ్చే కలలకి అనుగుణంగా శ్వాస అంతే గదా! మనసు ఎలా పనిచేస్తే మన శ్వాస కూడా అలాగే అవుతుంటది. ఈ 3 ఆధీనంలో ఉండవనమాట. మనకి ఆధీనంలో రావాలి అంటే మితాహారులమై ఉండాలి, సమప్రాణాయామం చేసేవారమై ఉండాలి. అప్పుడు ఆ 3 మన ఆధీనంలోనే ఉంటాయనమాట. శరీరాన్ని కదలొద్దంటే కదలకుండా కూర్చుంటది వెన్నుపూస నిటారుగా పెట్టి. అలాగే మనసు కదలదు, ప్రాణం కదలదు. ఈ 3 కూడా పరస్పరంగా ఆధారపడి ఉంటాయండి. కాబట్టి నిద్రించే వాడికి ప్రాణము, శరీరము, మనస్సు ఆధీనంలో ఉండవు. ఆహారము, నిద్ర సమస్థితిలో ఉన్నవారికి శరీర, ప్రాణ, మనస్సులు ఆధీనంలోకి వస్తాయి. ఆహారాన్ని, నిద్రని సమస్థితిలో ఉన్నవారికి అంటే ఎక్కువ నిద్రపోకూడదు. మనకి భగవద్గీతలో గూడా చెప్తారు. ఎక్కువ నిద్రించేవాడు అసలు నిద్రపోనివాడు. ఎక్కువ తినేవాడు అసలు తిననివాడు. వీళ్ళెవ్వరికీ యోగం ప్రాప్తించదు. అన్నీ మధ్య మార్గమండి. సమస్థితిలో ఉండాలి. ఎంత కావాలో అంతే తీసుకోవాలనమాట. ఆధీనంలోకి వస్తాయి. ఈ 2 ఉత్తమమైన సాధనలు. ఏ రెండండి మనకి? శ్వాసని సమస్థితికి పంపించటం, నియతమైన ఆహారాన్ని స్వీకరించడం. ఈ 2 సాధనలు మనకి అన్నిటికన్నా ఉత్తమమైన సాధనలుగా చెప్తున్నారనమాట. ఈ సాధనలో సామర్థ్యం వచ్చిన వారికి మెలకువలో కర్తవ్య కర్మాచరణ అనేది సహజమవుతుంది. అంటే కర్తవ్య రహిత కర్మాచరణ వాళ్ళకి సహజమైపోతుందనమాట. నేను చేస్తున్నానన్న భావన లేకుండా తన కర్తవ్యాన్ని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఎవరు నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పక్కర్లేదు. అతను ముందు నుంచి హడావుడి పడక్కర్లేదనమాట. నేను ఇది చేసేయాలి, అది చేసేయాలని. కాబట్టి ఇతనికేమైద్ది కర్తవ్య కర్మాచరణ అనేది చాలా సహజమైపోతుందనమాట. అంటే కర్తృత్వ రహితంగా అతను చేయగలుగుతాడనమాట. నేనే బ్రహ్మము అనే అనుభవం వచ్చేంత వరకు ఈ 2 సాధనలు ఉపయోగిస్తాయి. మనం చెప్పుకున్నాం గదా! నేనే బ్రహ్మం అనే అనుభవానికి రావాలి అంటే ఈ 2 సాధనలే మనని పైమెట్టుని ఎక్కిస్తాయన్నమాట. ఇట్లా మనం నిజ జీవితంలో ఆంతరిక సాధన ప్రధానంగా స్వీకరించాలి. అంటే బాహ్యంగా ఇలా పట్టుకొని చేయటం అనేది రాను రాను మనకి స్వామివారు ఏ మెసేజ్ చేశారు? మనసుతో కంట్రోల్ చేయండి అన్నారు. శ్వాసను తీసుకున్నాము అంటే మనం ఎంత కాన్సంట్రేట్ చేస్తే తీసుకున్న శ్వాసను అక్కడ ఆపగలుగుతాం చెయ్యి ఆధారం లేకుండా. అంటే అలా పట్టు ఉంచగలగాలన్నమాట. అది కూడా సాధనే. ఎంత సాధన చేస్తే అంత మనకి ఆ ప్రాక్టీస్‌ని బట్టే మనకి నిలకడ చెందుతదనమాట. లేకపోతే మనం చెయ్యి పెట్టలేదనుకోండి, మనసెటో ఆలోచనలోకి తీసుకెళ్తది. కుంభక స్థితి మర్చిపోతాం అనమాట. అందుకే కొంత తడవు చేయి పెట్టుకొని తర్వాత మనం అందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనసుతో అదుపు చేసుకోవచ్చనమాట. మనకి చెప్పుకున్నాం గదా! 3 అయితే ఒక రౌండ్ అయినట్టు. 3 ప్రాణాయామాలు చేస్తే ఒక రౌండు. అలా 3, 3 9 చేయొచ్చు. 3, 9 27 చేయొచ్చు. 27 మూళ్ళు 81 అట్లా మనం పెంచుకుంటా వెళ్ళాలనమాట. అలా చేసినప్పుడే నిత్య జీవితంలో సహజమైపోతుంది. సహజమైతే ఆటోమేటిక్‌గా దాని ఫలితాలు అది ఇస్తూ ఉంటదనమాట. కాబట్టి నిజ జీవితంలో ఆంతరిక సాధన ప్రధానంగా స్వీకరించాలి. మీరు తహను బట్టి నిద్రను అధిగమించిన స్థితి వచ్చిన వారు సహజంగా ప్రజ్ఞగా స్థిరమవుతారు. అంటే అవస్థాత్రయము మనకి అన్ని కోశాలలో, పంచకోశాలలో అవస్థ ఆహ్, ఎ ఎన్ని దాటినప్పటికీ అవస్థాత్రయాన్ని దాటితేనే అంటే ఆనందమయ కోశం దాటితేనే మనము మిగతా 4 గూడా దాటినట్లు. మిగతా 4 పర్ఫెక్ట్‌గా దాటేసి ఇక్కడ దాటలేదనుకోండి, అంటే నిద్రకి మనం ఆగలేకపోవటమో ఏదో అంటే ఆనందమయ కోశం అంటే అదే గదా! నిద్రే గదా! కారణ శరీరం. అంటే మిగతాయన్నీ
రానట్టే అన్నమాట. కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. సాక్షిత్వం అనేది వస్తేనే మనం ఇందులో ప్రజ్ఞని స్థిరమవుతాం అన్నమాట. కాబట్టి మన తహను బట్టి నిద్రను అధిగమించిన స్థితి వచ్చిన వారు సహజంగా ప్రజ్ఞగా స్థిరమవుతారు. అంటే నిద్ర పట్టదండి. ఏదైనా ఆలోచనలు ఉన్నాయనుకోండి, మనకి నిద్ర వస్తదా? కొట్టుకుని కొట్టుకుని ఎప్పుడుకో నిద్రపోతాం. మరి నేను ఎలా అయినా సరే ప్రజ్ఞ స్థితిలో నిలబడాలన్న తహన మనకి ఎప్పుడైతే వస్తదో ఆటోమేటిక్ గా నిద్రని అధిగమిస్తాం అన్నమాట. రావాలి అంటే మళ్ళీ ఏం చేయాలండి అన్నాం అనుకోండి, నిరంతరం దీని గురించి ఆలోచించాలి. దీనికి సంబంధించిన సాధనలే చేస్తుండాలి. చేస్తుంటే మనలో తెలియని ఉత్సాహం వస్తదనమాట. అప్పుడు అంతో ఇంతో 2, 3 సిద్ధులొస్తాయి. ఇంకా ఉత్సాహం వస్తదనమాట. అట్లా పెరిగిద్దనమాట. అది కూడా మన వంతే. మనమే చెయ్యాలనమాట. సమస్థితిలో ప్రాణాయామము, మితాహారము, హితాహారము అనేవి ఆంతరిక సాధనలో భాగంగా మారాలి. మనం సమస్థితిలో ప్రాణాయామం అంటే మనం చూసినా, చేయి పట్టుకున్నా, పట్టుకోకపోయినా బాస్పడలేసుకొని కూర్చుని ఒక స్థిరమైన ఆసనం మీద కూర్చున్నా, కూర్చోపోయినా ప్రాణాయామం కావాలి. మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆహారము హితంగా ఉండేది, మితంగా తినగలగాలి. బావుంది గదా! ఇది హితాన్ని చేకూర్చేది గదా! అని ఎక్కువ తింటే కుదరదనమాట. ఇట్లా మనకి ఇప్పుడు మందులు బావున్నాయి గదా! తగ్గుతున్నాయి అని ఎక్కువేసేసుకుంటామండి. ఏసుకోం గదా! ఇది కూడా ఔషధం లాంటిదే అన్నమాట ఆహారం గూడా. కాబట్టి మిత ఆహారం అనేవి ఆంతరిక సాధనలో భాగం కావాలి. మన మనసులోనే దాని మీద పట్టు రావాలండి. అది ఆంతరికం అన్నమాట. బయట కంచెల్లో పెట్టుకున్నామా, తిన్నామా అది లెక్క కాదన్నమాట. అదేంటంటే ప్రయత్నం. మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. త్రిమాత్రిక ఓంకారము అంటే అకార, ఉకార, మకారాలు. అర్ధమాత్రిక అయితే ఓంకారము చేస్తే అహంకారంతో సహా లయమయ్యి సాక్షి స్థిరంగా నిలిచే ఉంటాడు. దీనికి తోడు మనం ఏం చేస్తాము? ప్రాణాయామం సాధన చేసిన తర్వాత ఓంకారం చేస్తాం. ఆ ఓంకారం చేయటం వలన మకారం ఎక్కువ చేయమని చెప్తుంటారు చూడండి. ఆవులు 25, 25% అయితే 50% మకారం చేస్తాం అనమాట. అంటే అనేది ఎక్కువ చేస్తాం. తర్వాత మళ్ళీ అర్ధమాత్రిక, అమాత్రిక అనేది మకారమే ఎక్కువ చేస్తాం. అంటే ఇవన్నీ ఏంటి లయం చూసుకోండి, గమనించుకోండి. కళ్ళు మూసుకున్నప్పుడు అన్నప్పుడు మనకి తెలుస్తుంటది స్థిరంగా. మనం లయించిపోతుంటాయి అన్నమాట. ఒకదాన్నెమ్మట ఒకటి. అంటే అహంకారంతో సహా లయమైపోతాయి అన్నమాట. మనకు కావాల్సింది అహంకారం లయం అవటమేగా మనకిక్కడ. అట్లా మనకి అహంకారంతో సహా లయమయ్యి సాక్షి స్థిరంగా ఉంటాడు. అప్పుడు ఈ కర్తవ్య కర్మాచరణ అనేది సహజంగా జరిగిపోతుందనమాట. త్రిమాత్రిక ఓంకారము అంటే అకార, ఉకార, మకారము. అర్ధమాత్రిక అయితే ఓంకారము చేస్తే అహంకారంతో సహా లయమయ్యి సాక్షి స్థిరంగా నిలిచి ఉంటాడు. ఇంక స్థిరత్వం వచ్చేస్తదనమాట. ఎప్పుడైతే అహంకారం లయమైద్దో స్థిరపడిపోతాడనమాట. మనోలయం జరిగితే ప్రపంచమే లేదు. ఇక మనసు కూడా లయించిందనుకోండి. ఇప్పుడు సుషుప్తిలో ఉన్నామండి. గాఢ నిద్రలో ఉన్నాం. మనసు లయించిపోయింది. బుద్ధి లయించిపోయింది. ఇంద్రియాలు లయించిపోయాయి. మనకి ప్రపంచం ఉందా? లేదు గదా! మళ్ళీ మెలుకువ వచ్చినప్పుడు కనిపిస్తది. అలా మనకిప్పుడు మనం మెలకువగా ఉండంగానే అంటే జాగ్రత్తలోనే దీన్ని పట్టుకోగలుగుతాం అన్నమాట. అంటే సాక్షిత్వం స్థిరమైపోతుందన్నమాట. ప్రపంచమే లేనిదైపోతుందన్నమాట. ఆ శూన్యంలో ప్రకాశమే స్థిరంగా ఉంటది. అందుకే శాస్త్రానికి చేరిన వారికి కళ్ళు మూసినా, తెరిచినా ప్రకాశమే కనిపిస్తది. అదే గుర్తనమాట. మనం పై స్థితికి వెళ్ళాము అంటే ఎవరో మనకి చెప్పక్కర్లేదనమాట. అందుకే మీరేం నిర్ణయం పొందారు అని అడుగుతుంటారు స్వామివారు. అంటే కళ్ళు మూసినా, తెరిచినా మీకు ప్రకాశమే కనిపిస్తుందనుకోండి. ప్రకాశాన్ని దర్శించారు. అంటే ఆత్మస్థితికి చేరుకున్నారని అర్థమనమాట. ఆ శూన్యంలో ప్రకాశమే స్థిరంగా ఉంటుంది. ప్రపంచం ఆ ప్రకాశ స్థితిలోనే కనిపిస్తుంది. మనకు కనిపిస్తున్నా కూడా తిరిగి మనం ప్రపంచంలో చెయ్యాలిగా. శరీరం తీసుకున్నాంగా. మనం ఏవో కొన్ని కర్మలు చేయాలిగా. అది మనం ప్రపంచంగా చూస్తున్నా కూడా ప్రకాశంగానే కనిపిస్తదనమాట. అందరిలో మనల్ని దర్శించుకోవడం అంటే అదే అనమాట. మనమే ఆ ప్రకాశం అని తెలియబడుతది. ఎటు చూసినా ఆ ప్రకాశమే కనిపిస్తదనమాట. బహిర్ముఖ సాధనలకి ఉపయోగించవు. ఇంకా అవసరం లేదనమాట. ఒకసారి మనం అంతర్ముఖం అయిపోయిన తర్వాత ఇంకా బహిర్ముఖ సాధనలతో పని లేదు. అంటే కూర్చొని ప్రాణాయామం చేయటం గాని, ప్రయత్నించి ఆహార నియమాలు పాటించడం గాని, ఇవేమి ఇక మనసుకి తోచదు. ఎందుకంటే మనసే లయమైపోయింది గాబట్టి, మనము ఇంకా బాహ్య దృష్టి కేవలంగా ఉంటాం గానీ, అంతా గూడా ఆంతరికంగానే ఉంటామనమాట. ప్రపంచం ఆ ప్రకాశ స్థితిలోనే కనిపిస్తుంది. బహిర్ముఖ సాధనలు ఇంకా ఉపయోగించవు. అంతర్ముఖ సాధనంలో ప్రవేశించిన వారే ప్రజ్ఞగా అనుభవం పొందగలరు. ఎవరైతే ఆంతరికంగా చేరిపోతారో వాళ్ళే ప్రజ్ఞ స్థితిని చేరుకుంటారు.
ఈ అంతర్ముఖ సాధన వలన మరుపు లేని స్థితి అంటే త్రిగుణములు ఆవరించలేని స్థితి అన్నమాట. అంటే మళ్ళీ గుణం అనేది పనిచేయదనమాట. ఏది ఏ టైంలో ఎంతవరకో అంతవరకే ఉండటం గుణాతీతం ఉండటం అన్నమాట. అంటే గుణాలనే మనం గుర్తించకుండా వ్యవహరిస్తాం. మన చేత చేయబడేగా చూస్తాం అన్నమాట. అవస్థకు లోబరుచుకోలేని స్థితి సాధ్యమవుతుంది. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నీ కూడా ఒకటే అయిపోతాయన్నమాట. మన ఆధీనంలోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనం చెప్తాం గదా! రాత్రి పగలుగా, పగలు రాత్రిగా అంటే మనకు అలాగే ఉంటది అంతా. ఆ స్థితికి చేరుకున్న వాళ్ళందరికీ అలాగే వస్తదనమాట. ఇప్పుడు మాత్రమే మహావాక్యాల అనుసంధానం చేసుకోగలుగుతాం. ఆ స్థితిలో ఉండి మహావాక్యాల్ని మనం అనుసంధానం చేసుకుంటే అయమాత్మ బ్రహ్మ అనేది మనకి బోధపడుతదనమాట. ముందు మనం ఎంత సాధన చేసి, మనం ఎంత మంత్రాలు పూచుకొని, మనం ఎంత విచారణ చేసినా గూడా ఊరికే తెలుసుకుంటున్నాం కదండీ! తెలుసుకుంటున్నాం గానీ, నిజానికి అనుభవానికి రావనమాట. ఇప్పుడు ఈ స్థితిలో మహావాక్యాలు విమర్శ చేసుకుంటే, ఇప్పుడెంత వ్యాపకమై ఉన్న స్థితి నుంచి మనం ఏమైద్ది, ఇదే నేను అని స్థిరపడిపోతాం అనమాట. అంటే పరమాత్మ స్థితిని మనం చేరుకుంటాం అనమాట. మనస్సుగా ఉండటం అంటే ప్రతిబింబ సమానంగా ఉండటం. ప్రతిబింబం లేనిది కదా! కనుక మనసు అనటం కూడా అసలు లేదు. మనసంటే ఏంటి? అది ప్రతిబింబం కదా! అంతే గదా! మనం అందరం కూడా ప్రతిబింబ స్వరూపులం. ప్రతిబింబం నిజమా? అద్దంలో ప్రతిబింబం నిజమా? లేతే మనం బయటున్నోళ్ళం నిజమా? కాబట్టి బింబం నిజం అని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఇంకా అసలు మనసనే పదం మనం ఎత్తమనమాట. ఆంతరిక సాధనలు నిరంతరం సహజంగా జరుగుతాయి. ఆటోమేటిక్‌గా మనం చేసే అభ్యాసం వలన ఇంకా అన్నీ కూడా ఏం జరిగినా ఆంతరిక సాధనలు. అంటే ఇంకా ఉన్నత స్థితికి ఎదగటానికే ప్రయత్నం జరుగుతూ ఉంటదనమాట. అంతేగాని ఇంకా బాహ్యంగా ఇది చేసేయాలి, అది చేసేయాలని ఉండదనమాట. మాట్లాడినప్పటికీ అది కేవలం ఆ సందర్భానికి ఏంటో అదే వస్తదనమాట. సమస్థితిలో ప్రాణాయామం జరిగితే ప్రాణశక్తి పెరుగుతుంది. దాని వలన బుద్ధి సూక్ష్మమవుతుంది. ప్రాణశక్తి పెరిగితే ఏమైద్ది? బుద్ధి షార్ప్ అయిద్ది. ఎందుకని బుద్ధి వివేకం విచారణ ఉండాలి బుద్ధిలో అంటే, మనకి బుద్ధి మాత్రమే ఆత్మని అర్థం చేసుకుంటదనమాట. మిగతా ఇంద్రియాలు ఏమీ అర్థం చేసుకోదు. మనసు వింటది. బావుంది, బాలేదు అన్నామంటే మనసుతో విన్నట్టనమాట. ఒక నిర్ణయం ఈ సాధనలో ఇది పొందాలి అనుకున్నాము. ఈ రోజే నేను ఉపక్రమించాలంటే బుద్ధితో విన్నట్టనమాట. బుద్ధికి మాత్రమే స్పష్టంగా అవగాహన అనమాట మన స్వస్వరూపం. ఆ తర్వాత మన సాధనంతా గూడా అక్కడ వరకు వెళ్ళటానికి ఆ పైన తెలుసుకోవటానికి బుద్ధి ఉపయోగపడుతది. కానీ బుద్ధిని దాటిన స్థితే మనకి అనుభవానికి వస్తదనమాట. అందుకే బుద్ధికి కూడా సాక్షి అవ్వాల్సొస్తదనమాట. ఇట్లా మనకి సమస్థితిలో ప్రాణాయామం జరిగితే ప్రాణశక్తి పెరుగుతుంది. దాని వలన బుద్ధి సూక్ష్మమవుతుంది. మనం ఇప్పుడేం చేస్తున్నాం, విచారణ చేసి బుద్ధిని సూక్ష్మం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాం. శాస్త్రాధ్యయనము, తన్న తాను అధ్యయనము ఇవన్నీ కూడా బుద్ధి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు దానికి తోడు మనం ప్రాణాయామం యాడ్ చేసామండి. అప్పుడు అన్ని వైపుల నుంచి ప్రయత్నం జరిగినట్టేగా. అప్పుడు సక్సెస్సే కదా ఉండేది. అందుకని జారిపోవటం అంటూ ఉండదనమాట. మన మనసు నిలవట్లేదనుకోండి, విచారణ చేయట్లేదు. కూర్చోవటం, ప్రాణాయామం చేసేయటం. లేతే ఓంకారం చేసేయటం. నిరంతరాయంగా తైలధార వలె అంటారండి. ఎక్కడ గ్యాప్ రాకూడదనమాట. అట్లా మన సాధనని మనము చేయాలనమాట. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే చేస్తున్నాను, పడిపోతున్నాను. ఇలాంటి మాటలు అసలు ఇంకా మాట్లాడకూడదనమాట మనం. అంటే మనకి ఎప్పుడైతే విచారణ ఆగిపోయిందో, మనకి ఒక్కోసారి చేయలేము. అంటే బుద్ధి దానికి అనుమతించదనమాట. అప్పుడేం చేయాలి? ఇప్పుడు బాహ్యమైన సాధన చేస్తాం అన్నమాట. ఓంకారం చేయండి, లేదా ప్రాణాయామం చేయండి. అప్పుడు బుద్ధి బలాన్ని ఆటోమేటిక్‌గా పెంచుతానమాట. పెంచినప్పుడు ఏం చేస్తదది? బాహ్యముఖంగా ఎళ్ళకుండా అంతర్ముఖం వైపు తిరిగిద్దనమాట. చైతన్యం ఆధారంగా అంతఃకరణ పనిచేయటాన్ని సాక్షిగా ఉండి చూడగలుగుతాం. ఇప్పుడు మన అంతఃకరణలోనే గదా! మన ఆలోచనలు, రాగద్వేషాలు అన్నీ కూడుకొనుంటాయి. ఇది చేయటం వలన మనకి చైతన్యం నేను అని ఆ స్పందన గుర్తిస్తాంగా. మన స్పందనకి కారణమైంది చైతన్యము, ఆ చైతన్యమే నేను అని. అప్పుడు దాని ఆధారంతో మనం ఏంటి అంతఃకరణం ఏం పని చేస్తుంది, ఏం వ్యవహరిస్తుందా అన్నదానికి సాక్షిగా ఉంటాం అనమాట. అది పెద్ద పనవ్వచ్చు, చిన్న పనవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సాక్షిత్వం ఉంటదనమాట. ఇంక మనం కలుగ చేసుకోమనమాట. మనం అనుకున్నాం గదా! బోలెడు డిస్కషన్స్ పెట్టేస్తాం ఒక పనొస్తే అని. అయ్యుండవనమాట. చేయాల్సింది చేసేస్తాం అనమాట. ఈ సాక్షి అనుభవం నిరంతరము, నిత్యము అయినప్పుడు దానినే ఆత్మానుభవం అంటారు. ఎప్పుడైతే అన్నీ చూచేవాడుగా ఉంటామో,
నిరంతరము 10 చేశానండి, 11 దగ్గరికొచ్చేటప్పటికి నేను ఇన్వాల్వ్ అయిపోయానంటే కుదరదనమాట. 11 ఉండాలి. స్వామివారు చెప్తూ ఉంటారనమాట. 100కి 1000 మార్క్స్ ఒక్క ఆధ్యాత్మికంలోనే రావాలి. జ్ఞాన మార్గంలోనే రావాలి. అలా వచ్చినప్పుడే మనము స్థిరపడతాం అనమాట. సాక్షి అనుభవం నిరంతరము నిత్యం అయినప్పుడు దానినే ఆత్మానుభవం అంటారు. సాక్షిత్వ నిర్ణయానికి కట్టుబడి చేయాలి. మనం ముందు నిర్ణయం తీసుకోవాల్సింది. మనం సంకల్పించుకోవాలి. ఏయేయో సంకల్పించుకోవటం కాదనమాట. నేను ఆత్మని అవ్వాలి అంటే నేను సాధన చేయాలి. నేను లేచింది మొదలు పడుకునే వరకు, నిద్ర వచ్చే వరకు, చచ్చే వరకు అంటారు. నేను సాధన చేయాల్సిందే అనే సంకల్పం మనం రోజు తీసుకుంటేనే కనీసం 90% అలా ఉండగలుగుతాం అనమాట. ఈ వ్యవహారం అనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. సాక్షిత్వ నిర్ణయానికి కట్టుబడి చేయాలి. అంటే స్పష్టమైన నిర్ణయం ఉంటే తప్ప మనం సాధనలో ఎదగలేమనమాట. ఇట్లా ప్రాణాయామం ద్వారా కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలండి. జాగ్రత్తగా ఫస్ట్ స్టెప్‌కి ఎదగగలగాలనమాట. హరి ఓం అండి. ఇక్కడికి ఆపేస్తున్నానండి.